మావోయిస్టులు హింసాత్మక ప్రవృత్తిని వీడి జనజీవన స్రవంతిలో కలిసిపోవాలని మల్టీజోన్ 1 ఐజీ చంద్రశేఖర్ రెడ్డి కోరారు. పోలీసుల ఎదుట లొంగిపోయిన 14 మంది మావోయిస్టులకు వరంగల్ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో 25,000 నగదు ఆర్థిక సాయం అందించారు. భవిష్యత్తులో వారికి అన్ని విధాలా అండగా ఉంటామని, ఉపాధి కల్పిస్తామని చంద్రశేఖర్ రెడ్డి హామీ ఇచ్చారు. కర్రెగుట్టలో చేపట్టిన ఆపరేషన్లో తెలంగాణ పోలీసులకు సంబంధం లేదన్నారు. ఇప్పటి వరకు ఈ సంవత్సరంలో 250 మంది సరెండర్ అయ్యారు. వివిధ ర్యాంకులకు సంబంధించిన వాళ్ళు. అందులో భాగంగా ఈ రోజు కూడా ఒక 14 మంది సరెండర్ అయ్యారు. వీళ్ళంతా వెనుక ఉన్న వాళ్ళంతా మావోయిస్టు ఉద్యమాన్ని వదిలేసి ఈ సరెండర్ జనజీవన స్రవంతిలో కలవడానికి ముందుకొచ్చారు. అయితే మా ప్రధాన ఉద్దేశం ఈ మావోయిస్టు పార్టీ సభ్యులు ఎవరైనా సరే ఈ హింసాయుతమైన ఉద్యమం వదిలేసి ముందుకు రావాలనే వాళ్ళను ప్రోత్సహించాలనే ఉద్దేశంతోనే మేము ఈ కార్యక్రమం చేపట్టాము. ఇప్పుడు వీళ్ళంతా తెలంగాణలో చెందిన వాళ్ళు ఒక్కరే ఉన్నారు. ఇందులో చర్లాకు సంబంధించిన ఒక అమ్మాయి ఉన్నది. మిగిలిన వాళ్ళంతా ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందిన వాళ్ళు. కర్రెగుట్టలలో జరుగుతున్న ఆపరేషన్స్ అవి పూర్తిగా ఛత్తీస్గఢ్ రాష్ట్రం అండ్ సిఆర్పిఎఫ్ కేంద్ర బలగాలు కలిసి చేస్తున్న ఆపరేషన్స్ అవి. అందులో తెలంగాణ పోలీసు ఎట్లాంటి ప్రమేయం లేదు, అందులో ఏమాత్రం ఇన్వాల్వ్ లేదు, అఫీషియల్గా ఎట్లాంటిది లేదు మేము. కాబట్టి అది కేవలం ఆ రాష్ట్రము అండ్ కేంద్ర బలగాలు చేస్తున్న ఆపరేషన్స్ అది. ఈవెన్ మాకు అధికారికంగా కూడా ఎట్లాంటి సమాచారం లేదు. అందులో మా వాళ్ళు ఎవ్వరు పోలీసు కావచ్చు, గ్రేహౌండ్స్ కావచ్చు, మేము ఎవ్వరము పాల్గొనట్లేదు.